ఇప్పుడు ఇస్కరియోతు యోధ గురించి ఏం రాయించాడు? నువ్వు నా కుమారుని అప్పగించడానికి పుట్టావు అని రాయించాడా? రాయించలేదు. కానీ మరి ప్రవచనాల్లో ఉంది కదండి, అది ప్రవచనం అండి, జరగబోనది చెప్పడం అంటారు దాన్ని. అర్థమైందా? ఇప్పుడు నీకు విషయం చెప్తాను. నేను మేడ మీద ఉన్నాను, ఈ చుట్టుపక్కల 3 దారులు ఉన్నాయి ఇక్కడికి రావడానికి. మేడ మీద నుంచి నేను చూస్తున్నప్పుడు నువ్వు ఏ దారిలో వస్తున్నావో నాకు ముందుగానే తెలిసిపోయి కిందకు వచ్చి నేను అన్నాను, మన ఇంటికి బంధువు వస్తున్నాడు కదా, వాడు తూర్పు దారి గుండా వస్తున్నాడు అన్నాను. ఇప్పుడు మన ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళు నిన్ను అడుగుతున్నారు, అరే నువ్వు ఏ దారి గుండా వచ్చావు? తూర్పు దారి గుండా వచ్చానండి. అవునా, తూర్పు దారి గుండానే కదా వచ్చావు? అరే నిజమేనండి, మీకెలా తెలుసు? మేడ మీద చూసాం కాబట్టి. ఇప్పుడు ఆ మేడ మీద నుండి చూసిన ఆయన స్థానంలో దేవుని పెట్టుకోండి, కిందనున్న వారి స్థానంలో మనల్ని పెట్టుకోండి. దేవుడు మనకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇస్కరియోతు యోధ అనేవాడు అప్పగిస్తాడు ముద్దు పెట్టుకుని. ఎవరిని? యేసు ప్రభువుని. అలాగే జరుగుద్దా తండ్రి? మరి అలా జరగకపోతే ఇంకెలా జరుగుద్దామా? నేను చూసేసాను ఆల్రెడీ. ఎందుకంటే భవిష్యత్తు చూడగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. అదే రాయించాడు.